దివ్య ఖురాన్లో సూర యూనిస్ 15-17 ఆయత వివరణ, మమ్మల్ని కలిసే నమ్మకం లేని వారికి స్పష్టమైన మా మాటలు వినిపించినప్పుడు ఇలా అంటారు, దీనికి బదులుగా మరొక ఖురానును తీసుకురా, లేదా ఇందులో సవరణలు చెయ్యి. ప్రవక్త వారితో ఇలాను, ఇందులో నా అంతటా నేను మార్పులు చేర్పులు చేయటం నా పని ఎంత మాత్రం కాదు. నేను నా వద్దకు పంపబడే వహిని మాత్రమే అనుసరిస్తాను. నేను గనుక నా ప్రభువు పట్ల అవిధేయత చూపితే ఒక పెద్ద భయంకరమైన దినం నాడు పడే శిక్షకు నేను భయపడతాను. ఇలాను, అల్లా సంకల్పం గనక ఇదే అయితే నేను ఈ ఖురానును మీకు ఎన్నిటికీ వినిపించి ఉండేవాడిని కాను. అల్లా దాని గురించి మీకు అసలు తెలిపి ఉండేవాడు కాదు. ఈ గ్రంథం అవతరించక పూర్వం నేను మీ మధ్య ఒక జీవిత కాలాన్నంతా గడిపాను. మీరు బుద్ధిని ఉపయోగించరా? ఈ అబద్ధ విషయాన్ని సృష్టించి దాన్ని నెల్లకు ఆపాదించే వాడి కంటే, లేదా అల్లా యొక్క నిజమైన ఆయతులను అబద్ధాలుగా నిర్ధారించే వాడి కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? నిశ్చయంగా దోషులు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు.